దగ్గర నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. నిమజ్జనాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జన సందోహంగా మారాయి. గణనాథుల్ని తీసుకుని జనం నిమజ్జనం కోసం క్యూ కడుతున్నారు. భక్తులు వినాయకుడికి వీడ్కోలు పలుకుతున్నారు. ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ప్రసాద్ ఐమాక్స్ మొత్తం జనంతో నిండిపోయాయి. అటు ఎంజే మార్కెట్ నుంచి గణనాథులు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద జన సందోహంగా మారిపోయిన పరిస్థితి. భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు. జై జై గణేష అంటూ ఆ గణనాథుని స్మరిస్తూ గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. మరోపక్క మనం ఒక భారీ వినాయకుని చూస్తున్నాం. చూడ చక్కగా కలర్ఫుల్ గా కనిపిస్తున్న గణనాథుడిని ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు. గణనాథుల్ని తీసుకువెళ్తూ మొత్తం శోభాయాత్ర మనకు కనిపిస్తోంది. భక్తుల తాకిడి మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉందో అక్కడ. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, ఎంజే మార్కెట్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇదే విధంగా కనిపిస్తున్నాయి. ఉదయం నుండి కూడా భారులు తీరి కనిపిస్తున్నారు. ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు నిన్నటి నుండే పూర్తి చేసిన నేపథ్యంలో రాత్రి నుండి ఇదే విధంగా గణనాథుల్ని శోభాయాత్రగా తీసుకొస్తూ నిమజ్జనాలు గావిస్తున్నారు. ఇక వేరే ఆకృతిలో మనకి గణనాథులు కనిపిస్తున్నారు. రకరకాల ఆకృతుల్లో కలర్ఫుల్ గా వేరే వేరే సైజెస్ లో దర్శనం మనం చేసుకోవచ్చు. స్క్రీన్ పైన ఇప్పుడు చూస్తున్నాము. గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పరిసరాల్లో మొత్తం కూడా భక్తులు ఆ గణనాథుల్ని చూడటానికి ఆ రకరకాల ఆకృతుల్లో ఆ గణనాథుల్ని చూస్తూ మైమరిచిపోతూ వారు ఆ ప్రాంతంలో అలాగే పొద్దున్న నుండి సాయంత్రం వరకు కూడా ఇప్పటి వరకు కూడా వచ్చే ప్రతి విగ్రహాన్ని ఆ వాహనాల్ని చూస్తూ అక్కడే నిలిచిపోయారు. ప్రస్తుతం గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఇంకా కోలాహలంగానే సాగుతోంది. ఎక్కడికక్కడ డప్పు వాయిద్యాలతో డాన్సులు చేస్తూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా, ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో పాటు ఆనందోత్సాహాలతో నిండిపోయి మనకు కనిపిస్తున్నారు. గణేష్ నిమజ్జనాలు అంటేనే మనకి ఒక వాహనంతో పాటు ఎంతో మంది వస్తూ ఉంటారు. అలా ఒక్కో వాహనంతో పాటు ఆ గణేశునితో పాటు చాలా మంది వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అలా వచ్చే వారితో పాటు సాధారణంగా దర్శనం చేసుకుందాము, ఒకసారి ఆ గణేష్ నిమజ్జనాలు ఏ విధంగా సాగుతున్నాయో అక్కడ గణేశుని దర్శనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంలో వచ్చే వాళ్ళు కూడా భారీగా కనిపిస్తున్నారు. మనం దారంతా చూస్తున్నాము. మొత్తం గణనాథులు, ఆ గణనాథుల్ని తీసుకొచ్చే ఆ శోభాయాత్రతో వచ్చే వాళ్ళు కావచ్చు నిండిపోయి మనకు కనిపిస్తున్నారు. మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా ఇదే మాదిరిగా మారింది. ఎందుకంటే ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క గణపతిని ఏర్పాటు చేసుకుని 9 రోజుల పాటు పూజలు అందించి ఆ గణనాథుని చివరిసారిగా మరోసారి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా గావించి తీస్తూ ఉంటారు. అక్కడి నుండి కదిలిస్తూ ఉంటారు. సో ఒక్కొక్క గణనాథుని వాహనం పైకి ఎక్కించి తీసుకొచ్చే లోపు మొత్తం ఈ నిమజ్జన కార్యక్రమం మొత్తం కూడా కంప్లీట్ అవ్వాలంటే రేపటి వరకు కూడా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బడా గణేశుడు, ఖైరతాబాద్ గణేశుడు ముఖ్యంగా చెప్పుకోవాలి. ఆ గణేశుడిని ముందుగానే నిమజ్జనం చేసేసిన నేపథ్యంలో మిగిలిన ఈ చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ కూడా సులభతరంగా నిమజ్జనం చేసేందుకు వీలుంటుంది. అయితే ముందుగానే మధ్యాహ్నం పూటే ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేయడం జరిగింది. ఇక బాలాపూర్ గణేశుణ్ణి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బాలాపూర్ గణేశుణ్ణి కూడా సాయంత్రం నిమజ్జనం చేసిన నేపథ్యంలో ఇక్కడ వీధుల్లో ఎక్కడైతే మండపాలు ఏర్పాటు చేసి అలాగే ఇంట్లో కూడా కొంతమంది 9 రోజుల పాటు పూజా కార్యక్రమాలు చేసి ఆ గణనాథుని నిమజ్జనం చేస్తూ ఉంటారు. అలా గణనాథులంతా కూడా మనకిప్పుడు దర్శనమిస్తున్నారు. మన స్క్రీన్ లో చూడొచ్చు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద మొత్తం గణనాథుల వాహనాలు, గణనాథుల ఆకృతులు అవన్నీ మనం చూస్తూ ఉన్నాము.
జనంతో నిండిపోయింది. ఇక ఇంకొక బాక్స్ లో కూడా చూస్తున్నాము మనం, స్క్రీన్ లో మనకు కనిపిస్తోంది గణనాథుల్ని తీసుకొస్తూ లైన్ లో మనకు కనిపిస్తున్నారు. ఎంజే మార్కెట్ దగ్గర ప్రధానంగా మనం ఎంజే మార్కెట్ దగ్గర 3 దారుల నుండి వచ్చే అవన్నీ కూడా అక్కడ కలుస్తూ ఉంటారు. సో 3 మార్గాల గుండా వచ్చే ఆ గణనాథుల ప్రొసెషన్ తో మనకి ఆ రోడ్ అంతా కూడా నిండిపోయి కనిపిస్తోంది. ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఎంజే మార్కెట్ దగ్గర గణనాథుల్ని తీసుకువెళ్తూ భారీ జన సందోహంగా మారిపోయిన పరిస్థితిని చూస్తున్నాము. గణనాథులు ఒక్కొక్కరుగా ముందు కదులుతూ ఉన్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్ అదంతా కూడా భక్తులతో నిండిపోయింది. గణేశుణ్ణి చూడటానికి వచ్చేవాళ్ళు, శోభాయాత్రతో వచ్చేవాళ్ళు, వీరంతా కూడా ముందుకు కదులుతూ आपके तरीके डॉक्टरों का भाग మనం చూస్తున్నాము. గణేష్ నిమజ్జనానికి సంబంధించి గణేష్లని వరుసగా తీసుకువస్తూ మనకి కనిపిస్తున్నారు. రకరకాల ఆకృతుల్లో మనకి గణేష్ కనిపిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము స్క్రీన్ మీద లైట్లు కావచ్చు, టపాసులు కాలుస్తూ కావచ్చు, పూలతో ఆయనకి పూలు వేస్తూ కావచ్చు, ఇలా రకరకాలుగా మనకు కనిపిస్తున్నారు. స్క్రీన్ లో ఒక పెద్ద గణపతిని చూస్తున్నాం, ఆ పక్కనే మనకి గ్రీన్ కలర్ లో అంటే రకరకాల కలర్స్ లో చూడ చక్కగా కలర్ఫుల్ గా కనిపిస్తున్న గణనాథులు ఒక్కొక్కటిగా ముందుకు కదులుతూ ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం జరుగుతూ ఉన్నాయి. గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు ఆ గణనాథుల్ని. 9 రోజుల పాటు విశేషంగా పూజా కార్యక్రమాలు జరిపి ఈ రోజు గంగమ్మ ఒడిన చేర్చుతున్నారు. హుసేన్ సాగర్ లో 38 క్రేన్లు ఏర్పాటు చేయడం జరగగా అక్కడ ఒక్కొక్క గణనాథుని నిమజ్జనం చేస్తున్నారు. అయితే ఎక్కడ ఎటువంటి లేట్ జరగకుండా అధికారులు చర్యలైతే ముందుగానే తీసుకున్నారు. గణనాథులు చాలా మంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి కూడా వస్తూ ఉంటారు. ఇంకా ఆ ప్రాంతం నుండే కాకుండా ఇంకా వారి వారి ప్రాంతాల్లోనే గణేష్ నిమజ్జన శోభాయాత్రలోనే చాలా మంది అక్కడే గడుపుతూ ఆటపాటలతో ఎంజాయ్ చేస్తూ ఉంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి, ఈ నిమజ్జనం అంతా పూర్తిగా జరగాలి అంటే నెక్స్ట్ డే అంటే రేపు మార్నింగ్ వరకు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మనం స్క్రీన్ లో చూస్తున్నాము భారీ గణపతిని తీసుకొని వెళ్తూ ఉన్నారు.